అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు జరుగుతూ వస్తున్నాయి. మీరందరూ గ్రహించారు, రాష్ట్రంలో గత 20 నెలలుగా ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. కళ్ళు కుట్టిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ సానుభూతి పరులు కక్కలేక మింగలేక ఇక్కడ ఇస్తున్న సంక్షేమము, ఇక్కడ చేస్తున్న అభివృద్ధి, ఈ రెండిటికి మా యొక్క ఉనికి నామరూపాలు లేకుండా పోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఏప్రిల్, మేలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే శక్తి ఉండదేమో. ప్రజల దగ్గరికి ఏ ముఖం ఎత్తుకొని పోదాం? ప్రతిపక్ష హోదా దక్కలేదు. 175 నియోజకవర్గాల్లో నాయకులు అందుబాటులో లేరు. ప్రతిపక్షం చేయవలసిన చిన్న చిన్న పనులు కూడా, సలహాలు కూడా ఆ పార్టీ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండలేకపోయాం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండికొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు, అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు, వాళ్ళల్లో మీకు పేరు చెప్పాల్సి అవసరం లేదు, సంబరాల రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు. అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలోడు ఉన్నాడు, సంబరాల రాంబాబు అని. ఎప్పుడో 1985లో మా నాయన కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. వాళ్ళ నాయకుడు కూడా ఇతని మీద ఏ రోజు కనికరం చూపలేదు. ఈయనకు రేపుసారి టికెట్ వస్తుందో లేదో తెలియదు, పార్టీలో ఈయన స్థానం ఏదో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ప్రజలు నిర్ణయిస్తారో వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళకే సేవ చేసే భాగ్యం దక్కుతుంది. ఈ రాష్ట్రంలో ఈ పర్యాయం కూటమికి దక్కింది. యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇలాంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాకు ప్రజలను కాపాడుకునే హక్కు ఉంది కాబట్టి రెట్టింపైన ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష హోదా ఉండే వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు దావత్తు కోల్పోయి అసెంబ్లీకి రారు, పార్లమెంట్లో మాట్లాడరు, మండలిలోకి వస్తే రచ్చబెట్టుకుంటారు. అంటే మీరు చేసే పనులేంటి? మీడియా అటెన్షన్ ఉన్న దగ్గరే మీరు ఉంటున్నారు, కానీ ప్రజాపక్షంలో ఎక్కడైనా మీరున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 3,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఆ పథకాన్ని ఎప్పుడన్నా మీరు కొనియాడారా? లేకుంటే 60 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, అది కళ్ళకు కనపడలేదా? తల్లికి వందనం 64 లక్షల మందికి ఇచ్చాం విద్యార్థులకు, అది కనపడలేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో సగం జనాభా కలిగిన మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నాం, మీ కళ్ళు దుబ్బాయా? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, అది మీకు కనపడలేదా? మన బిడ్డల కోసం
ఒకేసారి 16,400 ఉద్యోగాలు కల్పించాం, టీచర్ పోస్టులు భర్తీ చేశాం. అది మీ కళ్ళకు కనపడలేదా? ఇలాంటి పథకాలన్నీ మేము చేస్తుంటే, మా ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే మీరు మాట్లాడే మాటలు ఇవే అని అడుగుతున్నాం. కడుపుమంట. ఈరోజు ఏ రాష్ట్రానికి లేని బ్రాండ్ వాల్యూ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో ఈరోజు ఎక్కడ లేని పెట్టుబడులు జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఆ రోజు పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి హిట్లర్, ముసోలిని, లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ కంటే భయంకరమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు వద్దు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న ఎంఓయూలను కూడా రద్దు చేసుకొని చెన్నైకో లేకుంటే బెంగళూరుకో లేకపోతే పూనాకు పారిపోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళా మేల్కొనే విధంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి దక్కింది. అలాంటప్పుడు ఎందుకు కంటమంట? ఒక పక్కన లిక్కర్ స్కామ్లో ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులు 5 సంవత్సరాలు హింసించబడ్డారో వాళ్ళ ఆరోగ్యాలు అధోగతి పాలు చేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ అనే ఒక నాయకుడు, ఆయన రాజకీయ జీవితం ఎన్ని రోజులు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి పక్కడ్బందీగా దొంగసారా, దొంగ లిక్కర్ స్కామ్లో పట్టుబడి సుమారు నెలల రోజులు జైల్లో ఉండి బయటికి వస్తే మళ్ళీ అదే కండకావరంతో లోకేష్ బాబు మీద కామెంట్ చేస్తాడు. ఏంటి మాటలు? ఎందుకు ఇంత దుర్మార్గమైన పాల్పడుతున్నారు మీరు? ఎక్కడన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడారా అని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి దాడి చేశారు. ప్రకాశం జిల్లాలో ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఊచకోత కోశారు. అదే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు భూములు లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు, కాంట్రాక్టర్లను రాష్ట్రం వదిలేటట్టు చేశారు. అన్ని దుర్మార్గ చర్యలు ఆ రోజు చేస్తే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా కక్ష సాధింపు ఉందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. ఈరోజు ఏ నోర్లు లేస్తున్నాయి? సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. నీ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, గజ్జల రామకృష్ణారెడ్డి. గజ్జలు గల్గల్ అంటే ఏదో రామకృష్ణారెడ్డి. అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్యాక్ ఆఫీసులో కూర్చొని మీ యొక్క రాయబారాలు, మీ యొక్క అక్రమ దందాలు, అలాగే మీరు చేసిన తప్పులు 5 సంవత్సరాల్లో మర్చిపోలే స్వామి. త్వరలోనే మీవి కూడా అన్ని బయటకు వస్తాయి. ఎవరెవరు ఇంకా మా నెంబర్ రాలేదే, కబ్ హమారా నెంబర్ ఆయేగాని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా వస్తాయి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టినా మేము సహనంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను చంపినా గమ్మునున్నాం. పేద ప్రజల రక్తం తాగినా గమ్మునున్నాం. ఈరోజు సాక్షాత్తు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సుమారు 54 రోజులు జైల్లో వేశారు. మీకు సిగ్గు శరం ఉంటే నిన్నటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారో అదే కేసులో తెల్ల పేపర్ లాగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అభియోగాలు తప్పులు, అన్ని తప్పు అని చెప్పి అభియోగాలన్నీ పక్కలకి పెట్టేసి ఈరోజు ఆయన తెల్ల పేపర్ లాగా బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అదే మొట్టమొదటి కేసు, అదే చివరి కేసు. జగన్మోహన్ రెడ్డి లాగా దేశవ్యాప్తంగా ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్ని చట్టాలకు అతీతుడు. ఈడీ కేసులు ఉంటాయి, సిఐడి కేసులు ఉంటాయి, సిబిఐ కేసులు ఉంటాయి, లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి. అలాంటి కేసులు ఉండే వ్యక్తి మా నాయకులు కాదు. అందుకే ఈరోజు పై న్యాయస్థానాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు తీర్మానం, అలాగే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టండి. మేము తెలుగుదేశం పార్టీ సైనికులుగా అడుగుతున్నాం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, టూటాకు టూటా అనే సాంప్రదాయంతో మేము పనిచేయడం లేదు. గాంధేయవాదం మా నాయకుని యొక్క అజెండా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా,
మన బిడ్డలకు భవిష్యత్తు కల్పించాలా. ఈ రాష్ట్రంలో భయానకమైన పరిస్థితులు వస్తే పెట్టుబడిదారులు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ రాజకీయంగా ఏ విధమైన సమస్యలు లేవనెత్తినా కూడా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పి 20 నెలలు మేము వేచి చూసాం. మాలో సహనం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకొని రావద్దండి. సంబరాల రాంబాబుకు, అలాగే లిగ్గర్ రమేష్కు, అలాగే గజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి ఎవరైతే మీడియాకి ఎక్కి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారో వాళ్ళందరికీ ఖబర్దారని చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే ఎక్కడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో అక్కడికే వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ 1,20,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ, 1,20,00,000 మంది ట్రూప్. భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తలతో పెట్టుకోవద్దండి. మా నాయకత్వాన్ని గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మేము అదే విధంగా పనిచేస్తాం. అంతే తప్పక రెచ్చగొట్టే ధోరణిలో ఈ రాష్ట్రంలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. అందరి దగ్గరికి వచ్చి యథాతథంగా మీరు మాట్లాడే పరిస్థితి కొనసాగిస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.